వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్క్ ఫ్రం హోమ్ ఇప్పుడు రియాలిటీ ఉన్న చంద్రబాబు ఇంట్లో నుంచే ప్రపంచానికి పనిచేసే రోజులు పెరుగుతాయని సీఎం. డిజిటల్ రంగంలో ఏపీని ముందంజలో నిలబెడతామన్న చంద్రబాబు. నైపుణ్యాభివృద్ధితో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు. బాధ్యురాలికి నష్టం జరగకుండా చూడాలన్న కల్వకుంట్ల కవిత. అనవసర ప్రచారాలు ఆపాలని సూచించిన తెలంగాణ రక్షణ సేన. బండి కుమారుడితో పాటు అందరినీ అరెస్ట్ చేయాలన్న కవిత. పోక్సో కేసు దర్యాప్తు పారదర్శకంగా జరగాలని డిమాండ్. విజయ్ గెలుపుపై వైసీపీ సంబరాలు హాస్యాస్పదమన్న దుర్గేష్. తమిళనాడు రాజకీయాలను ఏపీతో కలపడం మూర్ఖత్వం. వైసీపీ రాజకీయ డైవర్షన్. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచన. గ్రంథాలయం విజ్ఞాన గని లాంటిదన్న మంత్రి సీతక్క. పుస్తక పఠనంతో సమాజంలో చైతన్యం. గ్రామీణ ప్రాంతాల్లో గ్రంథాలయాల అభివృద్ధి. జ్ఞానాన్ని పంచే వేదికలే గ్రంథాలయమన్న సీతక్క. బండి సంజయ్పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాటం. రాజకీయ ప్రభావంతో కేసుని మళ్లించొద్దన్న మంత్రి. మహిళా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న. నిడమర్రులో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వర్క్ ఫ్రం హోం అనేది భవిష్యత్తు కాదు, ఇప్పుడు రియాలిటీ అని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చుని ప్రపంచం మొత్తం కోసం పనిచేసే రోజులు మరింత పెరుగుతాయని తెలిపారు. యువతకు వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో కూడా ఖర్చులు తగ్గించే కీలక మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. ఐటీ, డిజిటల్ విప్లవంలో సరికొత్త మార్పులు రాబోతున్నాయని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత ప్రపంచ స్థాయి అవకాశాలు అందుకోవాలని సూచించారు. డిజిటల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను ముందంజలో నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు తెలిపారు. నేను మొన్నే చెప్పాను, 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది నేను మొన్నే చెప్పాను, 7-8 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈజ్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. డబ్బులు సంపాదించే అవకాశాలు వస్తాయి. గవర్నమెంట్లో కూడా ఇది చేస్తాం. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలామంది గ్రంథాలయం అనేది విజ్ఞాన గని అని మంత్రి సీతక్క అన్నారు. ఉపాధ్యాయుడిలాగే గ్రంథాలయం కూడా కొన్ని తరాలను తయారు చేస్తుందని పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా పనిచేయాలని శ్రీకాంత్ రెడ్డిని కోరారు. పుస్తక పఠనం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. యువత చదువుపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిల్వ కేంద్రాలు కాకుండా జ్ఞానాన్ని పంచే వేదికలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యాభివృద్ధి కోసం సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా మీడియా సోదరులు అందరికీ కూడా పేరు పేరున
హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు గ్రంథాలయం అనేది ఏదో పేరుకు గ్రంథాలయం కాదు, అది విజ్ఞాన గని. ఏ అంశంలో నీకు స్పష్టత కావాలన్నా ఆ గ్రంథాలయానికి పోతే కావాల్సినటువంటి నాలెడ్జ్ని, కావాల్సిన సబ్జెక్టును, మనకు తెలియని అనేక అంశాలను కూడా నేర్చుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, చదువును పెంచుకోవచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మనము ప్రిపేర్ అయ్యి మరి ఆ గని ద్వారా, ఆ గ్రంథాలయం అందించే గొప్ప పుస్తకాల ద్వారా మనము ఎంతో గొప్ప ఉన్నత స్థానంలోకి రావచ్చు. కాబట్టి మరి ఒక టీచర్ కొన్ని తరాలను తయారు చేసినట్టుగా గొప్ప వాళ్ళను, అదేవిధంగా గ్రంథాలయం కూడా అదే రకంగా కొన్ని తరాలను మరి తరగని గనుల్లాగా తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క మరి మహబూబాబాద్ జిల్లాకు ఉన్నటువంటి విశిష్టత, గొప్పతనాన్ని మరి భవిష్యత్ తరాలకు చాటే విధంగా మరి శ్రీకాంత్ రెడ్డి గారు పనిచేయాలని కోరుకుంటూ నెల్లూరులో తొలిసారిగా నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడును కనివిని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని హోంమంత్రి అనిత తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మహానాడుకు వచ్చే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి, రవాణా, తాగునీరు, పార్కింగ్, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఒక మంచి తరుణం ఈ మహానాడు. ఈ మహానాడు ఈరోజు నెల్లూరు ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేయడానికి అనేకమైన కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కమిటీల బాధ్యతలు, ఆ కమిటీలు చేసే వాళ్ళ వివరాలు అవన్నీ కూడా ఈరోజు ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ మహానాడులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భుజాన మోస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నూతనంగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడిన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరగబోతున్న మొట్టమొదటి మహానాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా గుర్తుండిపోయేటట్టుగా చేయడానికి ఇక్కడున్న ప్రతి కార్యకర్త కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్. తమిళనాడులో విజయ్ గెలిస్తే ఏపీలో వైసీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడిగా అనే సామెత గుర్తొస్తోందని సెటైర్లు వేశారు. తమిళనాడు రాజకీయాలు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అని పేర్కొన్నారు. 2 రాష్ట్రాల రాజకీయాలను కలపడం మూర్ఖత్వమని విమర్శించారు. విజయ్ గెలుపును వైసీపీ తమ విజయంగా చూపించుకోవడం రాజకీయ డైవర్షన్ మాత్రమేనన్నారు. ప్రజలు ఈ రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి అంశాలపై మాట్లాడకుండా ఇతర రాష్ట్రాల రాజకీయాలపై హడావిడి చేయడం సరికాదన్నారు. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటువంటి వారు 1 రోజు 2 రోజులకి పరిమితం కాకూడదనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేకపోతే బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4-స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మనం అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా పర్యాటక శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పినటువంటి మాట, మనకి 2 ఐకానిక్ సెంటర్స్ని పర్యాటక రంగంలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. అందులో మనం ఒకటి తిరుపతి, మరొకటి విశాఖపట్నాన్ని ఐకానిక్ సెంటర్స్గా ఏర్పాటు చేస్తున్నాం. రమారమి ఒక 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి తిరుపతిలో, మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నంలో కూడా ఈ ఐకానిక్ పర్యాటక సెంటర్స్ ఏర్పాటు చేయబోతున్నాం. దానితోటి ఖచ్చితంగా ఈ తిరుపతి, ఈ పరిసర ప్రాంతాలు కూడా అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతాయనేటువంటి మాట నమ్ముతున్నాం.
మనకి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసింది లేదు, అక్కడ వాళ్ళు ఈయన ఫోటో వాడుకున్నది లేదు. ఏదో ఒకటి మ్యారేజ్కి పిలిస్తే కట్సి సేక్ మ్యారేజ్కి వచ్చారనేటువంటి మాట వినపడతా ఉంది. దాన్ని వాళ్ళు పొలిటిసైజ్ చేసి దాన్ని పోల్చుకుని మేమేదో వాళ్ళు మేము ఒకటే అనేటువంటి విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది హాస్యాస్పదం. దానికి ఏంటంటే ఏదో చెప్తారు కదా, ఊళ్ళో ఎవరికో పెళ్ళి అవుతుంటే ఇంకేదో వాళ్ళు ఆనందం పడ్డాయి అనేటువంటి విధంగా ఉంటుంది. అటువంటి విధానంగానే చూడాలి తప్పితే దాన్ని వాళ్ళు అక్కడ జరిగినటువంటి కండిషన్స్ వేరు, ఆ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. దాన్ని వాళ్ళు అన్వయించుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది అనేటువంటి మాట చెప్తారు. పొలిటికల్ ఇవన్నీ ఇప్పుడు ఇది వచ్చింది మనం వేరే విషయం అయినా కూడా ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ రాజకీయ నేపథ్యం వేరు, అక్కడ రాజకీయ నేపథ్యం వేరు. అలా పోల్చడం అనేది సరైనది కాదు. అలా అయితే ప్రతి రాష్ట్రంలో చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం రాష్ట్రానికి అన్వయించుకోవడం, పోల్చుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు. ఇక్కడ నేపథ్యం ప్రకారం మాట్లాడుకున్నాం, ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రకారం మాట్లాడుకోవాలి తప్పితే వేరేగా మాట్లాడడానికి లేదు. అమరావతిని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జెపిఆర్ యూనివర్సిటీ ఛాన్సలర్ రెజినా, క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సీఈఓ సంజయ్ ప్రతినిధి బృందంతో కలిసి సీఎం కార్యదర్శి ప్రద్యుమ్నను కలిశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఆధునిక టెక్నాలజీ ఆవిష్కరణల కేంద్రంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఈ చర్చలు జరిగాయి. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పెట్టుబడులు రాష్ట్రానికి మేలు చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. టీంతో కూడా వర్క్ చేయడానికి క్వాంటమ్ ఏఐ గ్లోబల్ మిషన్తో పాటు ఆ కంపెనీతో పాటు మేము కలిసి ఇక్కడ వర్క్ చేయబోతున్నాం. మా ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, చంద్రబాబు నాయుడు గారికి. I'm the founder and CEO of Quantum AI Global. I'm pretty excited about collaborating with JPR University and Dr. Regina Garu. మా ల్యాబ్లో క్వాంటమ్ కమ్యూనికేషన్ సంబంధించిన హార్డ్వేర్ ఉంటుంది, క్వాంటమ్ సెన్సింగ్ సంబంధించిన హార్డ్వేర్ ఉంటుంది. స్టూడెంట్స్ ఉట్టి ఎక్స్పెరిమెంటేషన్సే కాదు, వాళ్ళకి ఏదైనా ఫర్దర్ రీసెర్చ్ చేయాలంటే కూడా దాన్ని ఫెసిలిటేట్ చేసి ఎనేబుల్ చేస్తున్నాము. వాళ్ళ వైపు నుంచి వచ్చే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ని ప్రోడక్టైజ్ చేయాలంటే దానికి మేము జెపిఆర్ యూనివర్సిటీ కలిసి ఫండింగ్ చేయడానికి కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఫ్యూచర్లో. నేను క్యూ అకాడమీని రిప్రజెంట్ చేస్తున్నాను, సబ్సిడరీ ఆఫ్ క్వాంటమ్ ఏఐ గ్లోబల్. ఐఎమ్ ద CEO ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు క్వాంటమ్ అనే టెక్నాలజీని అభివృద్ధి చెందుదామని అమరావతి క్వాంటమ్ వ్యాలీ విజన్ పెట్టింది. దానివల్ల దేశం మొత్తం చూస్తోంది, ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి వైపు చూస్తోంది. ఇక్కడ ఫౌండేషన్ ఏంటి అంటే స్కిల్ డెవలప్మెంట్ చేద్దామని ఫస్ట్ ఎజెండా మాది. ఈ నైపుణ్య అభివృద్ధి నుంచి వచ్చే పరిశోధన మేము ప్రయారిటైజేషన్ చేస్తాం. దీనికి క్వాంటమ్ ఏఐ గ్లోబల్ అండ్ జెపిఆర్ యూనివర్సిటీ కలిసి పనిచేస్తుంది. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి విజన్ని మేము మనసులో పెట్టుకొని అదే పాత్లో క్వాంటమ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాము. స్కిల్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ ప్రయారిటైజేషన్ యూనిట్ ఫర్ ద స్టూడెంట్. వెబ్ ల్యాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో జరిగిన రాష్ట్ర వెట్లాండ్ అథారిటీ సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు. వెట్లాండ్స్ గుర్తింపు, డిజిటల్ మ్యాపింగ్ కోసం 2017 నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4023 వెట్లాండ్స్లకు సరిహద్దుల గుర్తింపు పూర్తయిందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో సంయుక్త సర్వేలను వేగవంతం చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు మంత్రి సూచించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో వెట్లాండ్స్ కీలకమని పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఏఐఏడీఎంకే అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత సివి షణ్ముగం ఎడప్పాడి పళనిస్వామిపై సంచలన ఆరోపణలు చేశారు. గతంలో డీఎంకే నుంచి తనకు 2 ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ తర్వాత ఏవీఎస్ స్వయంగా డీఎంకేతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అన్నా డీఎంకేలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీలో అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. రాజకీయ వ్యూహాలపై నేతల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 4ஆம் தேதி தேர்தல் முடிந்து வெற்றி பெற்ற சான்றிதழ் வாங்குகிறோம். நான் 6:30 மணிக்கு வாங்குறேன். வாங்கிட்டு உடனே வீட்டில் கொடுத்துட்டு சென்னைக்கு கிளம்பிட்டேன். வந்து கொண்டே இருக்கிறேன். ஒரு 7:30 மணி இருக்கும் நான் செங்கல்பேட்டை தாண்டும் போது. யார் என்று பேரெல்லாம் கேட்காதீங்க.
அதெல்லாம் கேட்காது, சொல்ல மாட்டேன். திமுகவிலிருந்து 2 முன்னாள் அமைச்சர்கள் எங்கள் லைனுக்கு வராரு. என்னடா இவங்களுக்கு சம்மந்தமே இல்லை, நம்ம கூட வராங்க. முதல்ல நம்பர் தெரியாமல் எடுத்துட்டேன். நான் தான் பேசுகிறேன். என்ன பார்த்து நல்ல பதவியை வாங்கிக்கணுவாங்க. நம்ம தோத்துட்டோம், என்ன நல்ல அமைச்சர், என்னமோ பேசுகிறாரு, ஒன்றும் புரியல விட்டேன். அப்புறம் இன்னொரு அமைச்சர் வராரு. இல்லை என்னன்னா நான் 5 வருஷமாக கண்டுக்கல, இப்போ தான் ஃபோன் பண்ணிக்கலன்னு கேட்டேன். இல்லை எல்லாம் நல்லபடியாக போகுது, எல்லாம் நல்லா பார்த்துங்க, நல்லா அமைச்சர் என்னமோ சொல்கிறாங்க. எனக்கு ஒன்றும் புரியல. நாங்கள் தோல்வி இதில் அந்த சங்கடத்தில் விட்டுட்டோம். நைட்டு வந்துட்டோம். காலையில் தான் இதனுடைய விஷயமே எங்களுக்கு புரியுது. காலையில் எங்களுக்கு செய்தி வருது, பொய்ச்சாளர் என்னன்னு பேசுகிறாரு, நம்ம ஆட்சி அமைக்கிறோம். என்ன சொல்கிறீங்க? திமுக நமக்கு ஆதரவு தருகிறது, வெளியிலேருந்து ஆதரவு தருகிறார்கள். நான் டெல்லியில் பேசிட்டேன், எல்லாம் முடிஞ்சிருச்சு. திமுக ஆட்சியில் பங்கெடுக்கலை, அவங்க வெளியிலேருந்து நமக்கு ஆதரவு தருகிறாங்க. அந்த கூட்டணியில் இருக்கிறவங்களுக்கு மட்டும் ஒரு அமைச்சர் கொடுங்க, மீதி எல்லாம் நீங்கள் எடுத்துங்க, நமக்கு ஒரு 25 அமைச்சர்கள் கிடைக்கும். நான் கேட்டேன், இது எப்படின்னா? இந்த இயக்கம் ஆரம்பிக்கப்பட்டது எதனால? திமுகவை எதிர்த்து தொடங்கப்பட்ட இயக்கம். திமுக ஒரு தீய சக்தி, அது அழிக்கப்பட வேண்டும் என்று சொல்லி தொடங்கப்பட்ட இயக்கம். புரட்சித் தலைவர் எம்ஜிஆரால் தொடங்கப்பட்ட இயக்கம் அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற. ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా అబుజ్మాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ మావోయిస్టు డంపును స్వాధీనం చేసుకున్నాయి. కోంబింగ్ ఆపరేషన్ లో భాగంగా సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో ఈ డంప్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భారీ మొత్తంలో నగదు, ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు లభ్యమైనట్లు వెల్లడించారు. అడవుల్లో దాచిన మావోయిస్టు డంపులను గుర్తించేందుకు భద్రతా బలగాలు నిరంతరం ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయని ఎస్పీ రాబిన్సన్ గురియా తెలిపారు. ఈ స్వాధీనం మావోయిస్టు కార్యకలాపాలకు పెద్ద దెబ్బగా అధికారులు భావిస్తున్నారు. और अपना महाराष्ट्र बॉर्डर वाले क्षेत्रों से काफी अच्छा वेपन रिकवरी हुआ है. इसमें 3 नग AK-47 है, 3 SLR है, 2 303 हैं, 315 हैं, फिर बहुत सारे मोर देन 250 to 300 लाइव राउंड्स हैं और साथ ही साथ अन्य दैनिक उपयोगी सामान भी मिले हैं. और ड्यूरिंग ऑपरेशन डंप से कैश रिकवरी भी हुई है. 2 जगहों से कुल 1,64,64,000 रुपया जब्त हुआ है, जो इसमें कुछ पुराने नोट भी हैं. और ये पूरी कार्रवाई में STF, नारायणपुर DRG, हमारे BSF ITBP का एक संयुक्त योगदान रहा. और पैरामिलिट्री फोर्सेस यहाँ जितनी भी डिप्लॉयड है, सभी अपने लेवल पे अपने सोर्सेज से कंटिन्यूसली इंटरेक्ट करते हैं. और आने वाले दिनों में भी अभी भी जो 2-3% काम बचा हुआ है ये डंप से रिलेटेड, ये भी आने वाले दिनों में कार्रवाई की जाएगी. और नक्सल मुक्त अबूझमाड़ का सपना जो साकार हो चुका है, इसमें నీటి ప్రశ్నాపత్రం లీకేజ్ కి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ బీఆర్ఎస్వీ నాయకులు లోక్సభ భవన్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆరోపించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందన్నారు. పగలు రాత్రి కష్టపడి చదివిన విద్యార్థులకు పేపర్ లీకేజ్ బహుమతిగా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయని విమర్శించారు. రాధాకృష్ణన్ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా 1,000 కోట్లు సంపాదించడానికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. వెంటనే పరీక్షను రద్దు చేసి కొత్త తేదీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని గెల్లి శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ దీనికి వ్యతిరేకంగా గవర్నర్ గారికి కలుద్దామని చెప్పి వచ్చాం. కాబట్టి దీన్ని వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ చర్యలు తీసుకున్నట్టు పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని మహిళా సంఘాలు పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను బర్తరఫ్ చేయాలని నినాదాలు చేశాయి. భగీరథ్ పై నమోదైన కేసులో పోలీసుల విచారణ అనుమానాస్పదంగా ఉందని ఆరోపించాయి. కేసును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించాయి. స్టేషన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు స్టేషన్ గేట్లను మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మహిళా సంఘాల నేతలు స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు.
బండి సంజయ్ తనని వ్యవహారంపై తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇలాంటి వ్యవహారాలు అధికంగా ప్రచారంలోకి రావడం వల్ల ఆడపిల్లలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనవసర ప్రచారాలు ఆపాలని సూచించారు. అదే సమయంలో కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బండి కుమారుడితో పాటు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహిళల భద్రత విషయంలో సమాజం బాధ్యతగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి వాళ్ళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. మీ ముఖ్యమంత్రి మీద ఒక చిన్న పోస్ట్ పెడితే ఇవాళ ఎత్తుకపోయి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్ని బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తానన్న బండి సంజయ్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో బండి సంజయ్ కుమారుడు పబ్బులు, క్లబ్బుల్లో గొడవలు చేసినప్పుడే తండ్రిగా బుద్ధి చెప్పి ఉంటే ఈ రోజు ఒక అమ్మాయి జీవితం నాశనం అయ్యేది కాదని, బాధితురాలికి అన్యాయం జరుగుతుంటే మహిళా మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని పేర్కొన్నారు. కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. నువ్వు ఆ స్థాయికి తగినట్టు ఒక హుందాగా ప్రవర్తించావా బండి సంజయ్ గారు? ఎవరంతా చూస్తావు, నీ మాటలతోనే కదా నీ కొడుకు ఇంత పాడైంది. ఒక తల్లి కొడుకు ఎక్కడో కోడిగుడ్డు దొంగతనం చేసినవాడు గట్టిగా చెప్పి ఉంటే, మందలించి ఉంటే పెద్ద దొంగ అయ్యేవాడు కాదు. నీ కొడుకు ఎప్పుడో ఇంటర్మీడియట్లో 10th ఉన్నప్పుడు మరి గొడవలైనాయి, క్లబ్లలో పబ్బులలో గొడవలైనాయి అని చెప్పి పేపర్లో వస్తే ఆ రోజు నువ్వు కరెక్ట్గా భయపెట్టి ఉంటే ఒక ఆడపిల్ల జీవితం ఈ విధంగా అయ్యేది కాదు. ఒక ఆడపిల్లకు దేశానికి న్యాయం చేయాల్సిన వాళ్ళు మీ ద్వారానే ఇక్కడ ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తా అంటే ఇంకెవరికి చెప్పాలో నిజంగా ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి. దురదృష్టం ఏంటి అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోంశాఖ చూస్తున్నాడు. 3 నెలలుగా ఒక ఆడపిల్ల పోలీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పెడుతుంటే పైనుంచి పోలీసులే భయపెట్టి రాజీ చేసే ప్రయత్నం చేస్తుంటే మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి ఏం గడ్డి పీకుతుందో నిజంగా చాలా బాధాకరం. ఏం చేస్తున్నారు? నేను కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు. అంటే
బండి సంజయ్ గారి కొడుకో న్యాయం, రాష్ట్రంలో మిగతా పిల్లలకు ఒక న్యాయమా? అంటే ఒక్కొక్క వ్యక్తులను, వాళ్ళ పదవులను, వాళ్ళ పొజిషన్ని చూసి మీరు శిక్షలు కానీ కేసులు కానీ పెడతారా? పైపెచ్చు సిగ్గు లేకుండా 17 ఏళ్ల అమ్మాయి హనీ ట్రాప్ చేసిందని కేసు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ₹1,00,00,000 వ్యయంతో 5th జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అన్నారు. 650 ఎకరాల్లో ఏర్పడనున్న ఈ ప్రాజెక్టు భారత రక్షణ రంగానికి కీలకమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు ఏపీకి తీసుకురావడంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేశారని తెలిపారు. ఆమడగూరులోని రిలయన్స్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో జిల్లాకు కొత్త అభివృద్ధి దిశ లభిస్తుందన్నారు. చేసాక ఫోటో చేసుకున్నాక ఇప్పుడు గదిలో కూర్చుంటారు. సో మిగిలిన అందరూ కూడా మీటింగ్లోకి వచ్చేస్తారు. దగ్గర చాలా కఠినంగా ఉండాల్సింది అన్న వెహికల్. ఎవరు చెప్పినా ఆ దింపేసి లోపలికి వచ్చింది వెహికల్. ఒకటేనా పార్కింగ్ పబ్లిక్ పార్క్ పక్కనే దానికి అడిషనల్గా మన స్టేషన్కి మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం కాదు, తెలుగువారి మహాపండుగ అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మొత్తం మహానాడు వేడుకల సందర్భంగా పసుపుమయం కానుందని తెలిపారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ మహాపండుగ విజయానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నెల్లూరులో జరిగే మహానాడు ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. మహానాడు చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పార్టీ శ్రేణులంతా భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరి ఈ మహానాడు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో జరగటం ఇది మొట్టమొదటిసారి. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే మేము కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చి కొత్త 4 సంవత్సరాలు అయింది. మరి ఈ పరిస్థితుల్లో ఏదైతే నెల్లూరు ఈ పరిస్థితుల్లో ఏదైతే ప్రత్యేక నిర్వహించాలని చెప్పని జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలందరం కూడా సమన్వయం చేసుకుని ఎమ్మెల్యేల, మంత్రుల, ఎంపీల, నాయకుల, కార్యకర్తల తేడా లేకుండా అందరం సుశిక్షితులైనటువంటి తెలుగుదేశం పార్టీ సైనికులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అత్యధిక మహారథులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం రావటం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసి నెల్లూరు జిల్లా మహానాడు ఎంత అద్భుతంగా జరగబోతుందంటే, భవిష్యత్తులో మహానాడు గురించి చర్చకు వచ్చినప్పుడు నెల్లూరుకు ముందు, నెల్లూరు తర్వాత అనేదానికంటే కూడా ఈ మహానాడు ప్రతి తెలుగుదేశం పార్టీ అభిమానికి ఎంతో ప్రతిష్టాత్మకం. దానికి కారణం ఏంటంటే, నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత, యువనేత నారా లోకేష్ గారు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి జరిగే మహానాడు. ఈ మహానాడిని నవ్వుతో నభవిష్యత్తు అన్నట్టు నిర్వహించేదానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అందరినీ చక్కగా సమన్వయం చేసుకుని పనిచేస్తామని, జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో పదవులను అందరూ కూడా చక్కటి వస్తువులు, చక్కటి ఆతిథ్యం, అదేవిధంగా ఆఖరి రోజు ఒక భారీ జన సమీకరణ అద్భుతంగా చేస్తామని, అందుకు సంబంధించి సన్నాహక కమిటీ సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది.